హాయ్ గైస్, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెసిపీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మంచి కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఎగ్స్ అన్నీ బాగా వేగాక వీటన్నిటిని కలెక్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోనే కట్ చేసిన 2 పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని టమాటాలు బాగా మగ్గాక మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా మాడకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకున్నాను. మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక ఇదంతా బ్యాలెన్స్ కోసం కొంచెం చింతపండు పులుసు కూడా వేసానండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఇలా కూర దగ్గరగా అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. దింపి సర్వ్ చేసుకోవడమే. చూసి అలా వెళ్ళిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎగ్ కర్రీలోకి కాంబినేషన్ కోసం పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.